భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లో పాకిస్తాన్ మహిళా జట్టు చాలా చిత్తుగా ఓడిపోయింది. అయితే నిజానికి ఆసియా కప్ తర్వాత పాకిస్తాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకనంటే మన భారత పురుషుల క్రికెట్ జట్టు చేతుల్లో 3 సార్లు ఓటమి పాలైపోయిన పాకిస్తాన్ ఆఖరికి ఫైనల్స్‌లో కూడా చిత్తుగా ఓడిపోయి ఆసియా కప్‌ను చాలా సగౌరవంగా అందుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ మహిళా జట్టు కూడా భారత్ చేతుల్లో ఓడిపోవడంతో ఇక ఆ జట్టు కెప్టెన్ చాలా అంటే చాలా అసూయతో కుళ్ళుతో వణికిపోయింది. అసలు తను ఏమందంటే, మేము పవర్ ప్లేలో చాలా ఎక్కువగా పరుగులు ఇచ్చుకున్నాం. డెత్ ఓవర్స్‌లో కూడా మేము చాలా ఎక్కువగానే పరుగులు ఇచ్చుకున్నాం. ఎప్పుడైనా ఆటలో ఈ 2 చాలా కీలకమైనవి. ఈ రెండిటి విషయంలోనే మేము చాలా పెద్ద తప్పు చేశాం. అంతేకాకుండా డానీ కూడా అంటే డయానా బేగ్ కూడా కన్‌ఫ్యూజన్‌గా మారిపోయింది. తను ఏ రకంగా బౌలింగ్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. భారత జట్టు చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. నిజానికి ఈరోజు వాళ్ళ ప్రదర్శన కంటే కూడా మేము అద్భుతంగా చేస్తామని నేను నమ్మాం. మేము గనక వాళ్ళని 200 పరుగులకు మించి చేయకుండా ఉండనిస్తే మాత్రం మేము ఈరోజు మ్యాచ్‌లో వేరే ఫలితాన్ని చూసి ఉండేవాళ్ళం. మా బ్యాటింగ్ లైనప్ బావుంది. కానీ మేము మొదట 5 బ్యాటర్స్ సరిగ్గా రాణించలేకపోయాం. మేమెంతో కొంత మెరుగుపడాలి. అయితే భారత పురుషుల జట్టుకు సంబంధించిన కొన్ని సంఘటనలు ఆసియా కప్‌లో చోటు చేసుకున్నాయి. ఆ ఆసియా కప్‌లో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించిన పగ కూడా భారత జట్టుకు మా మీద ఉంది. అందుకనే వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని దెబ్బతీయాలనుకున్నారు. దెబ్బతీశారు. మేమింకా కీలకమైన భాగస్వామ్యాన్ని చేసి ఉండుంటే బావుండేది. ఈ కండిషన్స్‌కి మేమింకా అలవాటు పడలేదేమో అనిపిస్తోంది. అయితే తప్పంతా మా వైపే ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా బ్యాటర్స్, బౌలర్స్ చాలా కన్‌ఫ్యూషన్ స్టేట్‌లోకి వెళ్ళిపోయారు. భారత జట్టు మాత్రం మా మీద ఒక పగతో కూడుకున్న కసితో ఆడింది. అది నేను స్పష్టంగా చెప్పగలను. కొన్ని అవకతవకలు మ్యాచ్‌లో జరిగాయి. అది నేనిప్పుడు చెప్పాలనుకోవట్లేదు అంటూ ముగించింది పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన సనా.